అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో భారీ ప్రాజెక్ట్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. విజువల్ వండర్ గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాలో దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తుండగా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాతో బన్నీ అట్లీ మరో సంచలనానికి సిద్ధమవుతున్నట్లుగా ఉంది. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకుని టాలీవుడ్ లో చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్ సినిమా షారుఖ్ ఖాన్ ను ఈ ఏడాది ఉత్తమ నటుడిగా జాతీయ స్థాయిలో నిలబెట్టింది. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్ని పోషించి తన నటనతో మెప్పించిన షారుఖ్ పద్మశ్రీతో సహా ఎన్నో పురస్కారాల్ని సొంతం చేసుకున్నారు. దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించాడు. కానీ 33 ఏళ్ల సినీ కెరీర్లో జవాన్తో ఉత్తమ నటుడిగా తొలి జాతీయ పురస్కారం అందుకోబోతున్నాడు. దీంతో అల్లు అర్జున్ అట్లీ మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేస్తారా అనే చర్చ మొదలయ్యింది. పుష్ప 2, జవాన్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సెట్ అయిన ఈ క్రేజీ కాంపో ఈసారి ఏకంగా ఆస్కార్ టార్గెట్ గా ముందుకెళ్తున్నారనే ప్రచారం ఉంది. కాబట్టి బన్నీ అట్లీ మరో సంచలనానికి సిద్ధమవుతున్నారు అని చెప్పుకోవాలి.